అది గారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్మ్యూట్ చేసుకోరా యా హాయ్ మ్యామ్. ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ముకుందమాల అరవిందమాల సిస్టర్ని ప్రశాంతి మాల. మ్యామ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ వాళ్ళిద్దరు నా అమ్మలు. వాళ్ళ వల్ల నేను ఈ రోజు నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు అమ్మని 1 year బ్యాక్ నేను లాస్ అయ్యాను. ఎప్పుడు అమ్మ 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 అని ఉండేదాన్ని. అమ్మ నాకు ముగ్గురినిచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యెస్ మ్యామ్. నేను అక్క అన్నారు, "నీకు ఫస్ట్ మనీ ఇష్యూస్ ఉన్నాయి. మనీ జాయిన్ అవ్వాలి. నువ్వు వై ఆర్ యూ నీ హార్ట్ నీకెందుకు చెప్తుంది రిలేషన్ రిలేషన్" అంటే, "అక్క నువ్వెన్ని చెప్పక్క. నాకు డబ్బొస్తదక్క. దేవుడు చూసుకుంటారా." నేను రిలేషన్‌లో నాకు అలా అనిపిచ్చింది. 2 చీటీలేస్తానక్క. హోపోనోపోనో చేసుకొని నేను 2 చీటీలేస్తే, "యూ జాయిన్ హెల్త్ అండ్ రిలేషన్‌షిప్స్" అన్నారు. సో, నేను డిసైడ్ వెంటనే పే చేశాను. జాయిన్ అయ్యాను. మ్యామ్ ఏమనుకోవద్దు. 3 డేస్‌లోనే అన్నాను. "అక్క ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అక్క. నేను వదిలేస్తానక్క" అన్నాను. మ్యామ్ 4థ్ డే నుంచి మిరాకిల్ ఏంటంటే ఇంక నేను చెప్పలేను. 6థ్ డే నిన్న నేను షేర్ చేసుకోవాలి. ఏ రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరూ అంటే నేనేదో ఇచ్చాను. మీరన్నట్టు నేను బాగా ఇచ్చుకుంటాను. అయి నాకు రిఫ్లెక్షన్ అయ్యాయి. బాగా కనెక్ట్ అయ్యాను మ్యామ్ నేను. నేనిచ్చింది ఏంటి, ఏంటి, ఏంటి మా ఆయన అనేవారు. సంథింగ్ నువ్వేదో చేసావు. ఏదో చేసావు అది నీకు రిఫ్లెక్షన్ అవుతుందని. మీరు ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. గత జన్మ అది ఏమో నాకు తెలీదు గానీ, నేను ఈ జన్మలో చేసిందే నాకు వితిన్ 10 డేస్‌లో వెనక్కి రిటర్న్ బ్యాక్ వితిన్ మంత్‌లో వచ్చింది. ఎవరైతే నన్ను వద్దు, వద్దు అనుకున్నారో మ్యామ్, ఇప్పుడు వాళ్ళందరూ కేవలం నైట్ మీరు చెప్పినట్టు నేను ట్రిక్స్ అవన్నీ నేను చేసుకుంటే, కాల్ చేసి నేను నాకు జుంబా ఫేవరెట్. నేను జుంబాకెళ్ళినా వాళ్ళు, "హాయ్ ప్రశాంతి, హౌ ఆర్ యూ? వి మిస్ యూ ఎ లాట్. యూ వాంట్ బ్యాక్." నాకు నువ్వు బ్యాక్ కావాలి మళ్ళీ. నేను నీ స్మైల్ మిస్ అవుతున్నాను. ఇవన్నీ నాకు చెప్తుంటే వాళ్ళు నేను నిజంగా మేము వాళ్ళు ఇంకా రారు. ఇంకా బ్రేకప్ పార్టీ కూడా చేసుకున్నారు. మళ్ళీ స్టేటస్ పెట్టి పంపించారు. బ్రేకప్ పార్టీ విత్ ప్రశాంతి. ఇప్పుడేమో ఈ పార్టీ అని చెప్పి ఇన్వైట్ చేశారు వాళ్ళకు. థాంక్ యూ సో మచ్ మ్యామ్. రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈవెన్ మీ క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు మీలానే థ్రోట్ ప్రాబ్లమ్ వచ్చింది. మీరలా వాటర్ తాగుతూ ఉంటే హాట్ వాటర్ అది ఓపెన్ ప్రతి గ్లాస్‌కి ఓపెన్ చేసుకొని చేస్తే వితిన్ 2 డేస్‌లో వితౌట్ మెడిసిన్ క్లియర్‌లీ అది సమ్ ఇన్ఫెక్షన్ ఐ డోంట్ నో. వితౌట్ మెడిసిన్ మ్యామ్. రియల్లీ మా హస్బెండ్ కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత సెకండ్ హస్బెండ్‌కి, బాబుకి చదువు విషయంలో మా హస్బెండ్ కొంచెం ఏంటి అండర్‌స్టాండింగ్ లేట్లేదు. ఏంటి ఏదో ఒకటొస్తుంది అని. ఇద్దరు పడుకునే టైంలో మ్యామ్ ఓపెన్ చేస్తున్నాను. నాకు రియల్లీ మిరాకిల్. ఫిఫ్త్ డేకే నాకు చాలా చేంజెస్. రియల్లీ మా హస్బెండ్ కూడా అంటున్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ. ముందు పాతవన్నీ ఎవరో ఫ్రెండ్ ఇలా చేసింది, ఇది ఇలా చేసింది. ఆడవాళ్ళు ఇక్కడ ఇది జరిగింది, అది ఇక్కడ జరిగింది. అలా ఉండి ప్రశాంతి ఇప్పుడు టోటలీ రెస్పెక్ట్. మ్యామ్ ఒకానొక స్టేజ్‌లో నేను ఎంతకెళ్ళిపోయానంటే ఆ ఫ్రెండ్స్ నుంచి వితిన్ మంత్‌లో యూట్యూబ్ తీసి "నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? నువ్వెందుకు వాళ్ళకి మళ్ళీ ఎళ్లి సారీ చెప్తున్నావు" అని అనేవారు మా అక్కలు. "నువ్వు వెళ్ళకూడదని." లేదు అంటే వాట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎతుక్కునేదాన్ని వీడియోస్. బట్ ఇప్పుడు అదంతట అదే వచ్చింది నాకు. సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళే ఇస్తున్నారు నాకసలు. అంటే నేను సారీ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదు. బట్ ఆళ్ళ ఫోటో నేను వాట్సాప్‌లో ఉండే ఫోటో, కలిసుండే ఫోటోస్ తీసి ఓపెన్ నేను నైట్ టైమ్ అప్పుడు చేసుకున్నప్పుడు మీరంటారు కదా మేడం నైట్ అప్పుడు సోల్స్ అన్నీ నిద్రపోతే ప్రశాంతంగా ఉంటాయి. నాకు 4:00 లేచే అలవాటుంది. వావ్! సో, ఆ టైంలోని చాలా బాగా మేము ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసింది నాకు వర్కౌట్ అయింది. ఐ నో. రియల్లీ ఫుల్ హార్టెడ్‌గా మేము ఏదో చెప్పాలని కాదు. నిజంగా ఐయామ్ వెరీ హ్యాపీ. ట్రూ హార్టెడ్‌లీ ఐయామ్ షేరింగ్. ఇప్పుడు నేను అక్కలకి అంటున్నాను. అక్క మ్యామ్ నాకు బోనస్ ఇచ్చారు. హెల్త్ ఇచ్చారు. ప్లస్ రిలేషన్స్ బోత్ నిజంగా చెప్తాను ఫీజ్‌కి నిజంగా నేను మ్యామ్ అది చాలా తక్కువ మీరు తీసుకునేది. యెస్. అది అంటారు కదా మ్యామ్ వజ్రాలు కూడా హ్యాపీ ఉండదు. హస్బెండ్ అన్నీ కొనేస్తే హ్యాపీనెస్ ఉండదు. ఐ నో. బట్ ఈ ఫ్రెండ్స్ సర్కిల్, రిలేషన్స్ మనల్ని రెస్పెక్ట్ ఇస్తూ ప్రశాంతి, ప్రశాంతి అంటుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈరోజు చెప్పాను చూసారా? మన మిర్రర్ వర్క్‌లు హై యెస్ మ్యామ్. అసలు మీరెక్కడికెళ్తారో చూడండి. యెస్ మ్యామ్. ఐ విల్ షేర్ డే 21 రియల్లీ. నేను లవ్ షేర్ యూ. చేస్తాను. లవ్ యూ. థాంక్ యూ. ఏమి థాంక్ లేదు మేము నైట్ అప్పుడు చేసుకునేది నాకు బాగా వర్కౌట్ అయింది. ఓపెన్. ఐ నో. నైట్ టైమ్. అండ్ మ్యామ్ ఇది నాకు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మా బ్రదర్‌కి నా ఇన్నర్ చైల్డ్ దొరకట్లేదు. నాకు కావాల్సింది దొరకట్లేదంటే కొరియర్‌లో పంపాడు మా అన్నయ్య కెనడా నుంచి. సో క్యూట్. ఇదే నా ఇన్నర్ చైల్డ్. క్యూట్. క్యూట్ ఉందో యాహ్! యూ ఆర్ ఆల్సో క్యూట్. మీరన్నది కరెక్ట్ మ్యామ్. మనలో ఏదో రాంగ్ ఉండబట్టి ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి. అది నేను ఫుల్ చేశాను.
నాన్నకి కూడా చేసుకున్నాను. లవ్ యూ సో థ్యాంక్ స్వీట్. యూ సో మచ్ మ్యామ్. లవ్ యూ మ్యామ్. గ్రేట్ 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 బ్యూటిఫుల్ అమేజింగ్. ఎస్ అండి. నాకు ఇక్కడ ఫస్ట్ డే క్లాస్ విన్నాక మేడం నాకు తెలియదు ఇంకా నేను ఆ, మీది డిసెంబర్ క్లాస్ లో నేను ఇది అయినాను మేడం. అప్పుడు క్లాసెస్ ఫాలో అయినాక మా బాబు కొంచెము మెంటలీ డిస్టర్బ్ అయినాడు. అప్పుడు ఈ ఓపెన్ అప్ చేసిన తర్వాత కొంచెం బెటర్ అయినాడు మేడం. బాబు బెటర్ అయినాడు. ఓకే బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు మేడం. ఇప్పుడు మన ప్రెసెంట్ క్లాస్ నేను ఇంకా నాకు చేస్తున్నాము. అంతలోని మాది ఒక ల్యాండ్ అంటే మా మధ్య గారు సేల్ చేస్తున్నారు. ఓకే మా దాయదలో వచ్చి వాళ్ళు కొంచెం అడ్డపడినారు. ఓకే ఓకే అంటే వాళ్ళు వేరే ముందే రాపించుకొని ఇస్తున్నారు కానీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మీకేం హక్కు లేదు, మీరు అమ్మకూడదు, వేరే వాటి తీసుకున్నారని పేపర్ పబ్లికేషన్ ఇచ్చినారు మేడం. కానీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు లేదు మీ పైన మాకు నమ్మకం ఉంది, మీకు డబ్బులు ఇస్తున్నాం, మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము అని చెప్పి మా మరిది గారు వాళ్ళు అమ్మినారు. మా మరిది వాళ్ళ షేర్ అమ్మినారు. మేము ఇంకా అమ్మలేదు మేడం. కానీ మా మరిది లేదు అన్న నీకు డబ్బులకు అవసరం ఉంటుంది, నువ్వు కూడా తీసుకో, మీ షేర్ అమ్మినప్పుడు నాకు ఇస్తారు అని చెప్పని. యాక్చువల్ మా ఆయనకి డబ్బులు కావాలి. 35 lakhs మా మరిది గారు ఇచ్చినారు మేడం. అన్ఎక్స్పెక్టెడ్ మాకు డబ్బులు వచ్చినాయి. అదొక సంతోషకరమైన వార్త మేడం. కంగ్రాచులేషన్స్ గారు. అంతే, ఇలా చేసేసుకోండి. మీ అవును. బాబు కూడా అలాగా ఆన్ గోయింగ్ చేసేసుకోండి. ఐ లవ్ యూ మ్యామ్. ఇవ్వండి. మ్యామ్ నేను ఈ మధ్యలో కొద్దిగా డైటింగ్ లో ఉన్నాను మ్యామ్. ఆ, ఈ డైటింగ్ వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ జ్యూసెస్ తాగి ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకుంటున్నా. ఓకే ఫుడ్ తీసుకుంటుంటే నాకు ఏమైపోతుందంటే నీరసంగా అయిపోతుంది, స్క్వీజ్ అయిపోయినట్టు, నా ఎనర్జీ ఏం లేనట్టు అయిపోయింది. ఓకే నిన్న మీరు డిఐసిసి క్లాస్ లో చెప్పి నేను నిన్న నైట్ స్నానం చేస్తున్నప్పుడు అన్ని చేస్తే చాలా మెరాకిల్. అసలుకి ఇవాళైతే నాకు అన్ని నీరసంగా ఏం కానీ లేదు మేడం, చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్ గా. Great. మరి ఫ్రైడే క్లాస్ లో నేను మీతో మాట్లాడదామంటే చాలా మంది క్వశ్చన్ ఆన్సర్స్, I know. కానీ నేను ఏం కావాలనుకుంటున్నా అవన్నీ మీరు నాకు ఆన్సర్స్ రూపంలో చెప్పారు. That నేను అడగాలనుకున్నవన్నీ మీరు నాకు వేరే వాళ్ళ ద్వారా నుంచి నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. lovely అండి, lovely. నాకేమనిపించింది అంటే నాకు తెలిసింది, నాకు వచ్చిన రిజల్ట్ ని మీతో షేర్ చేసుకోకపోతే అదేదో గిల్టీగా అనిపించింది. నేను సరే ఎందుకు డిస్టర్బ్ చేయటం అనేసి నేను అలా ఊరిని ఉండిపోయాను. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు లేదు, మనం షేర్ చేసుకుని మనం చెప్తేనే మనం చేసిన దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది అని మీరు థింక్ చేశాను మేడం. మీరు చెప్పగానే 10 మందికి డిఐసిసి చేసుకోవాలని మోటివేట్ చేస్తున్నారని మీకు తెలుసా అండి? మీరు ఎంత మంచి గుడ్ కర్మ చేస్తున్నారో తెలుసా? మీరు చెప్పగానే నేను డిఐసిసి చేసుకున్నాను, నేను ఇమీడియట్ గా నేను హెల్దీగా ఉన్నాను. ఎంతమంది చేసుకున్నారండి నిన్న డిఐసిసి? ఎంత మిరకల్స్ వస్తాయో తెలుసు అసలు మీకు. మీరే I'm sorry. Thank you, madam. I love you, madam. లవ్ యూ. ఎస్ చెప్పండి. డిసెంబర్ ఓరియంటెడ్ క్లాస్ డిసెంబర్ లో క్లాస్ కి రికార్డెడ్ క్లాస్ నేను జాయిన్ అయ్యానండి. ఓకే మీరు ఓరియంటెడ్ 2 రోజులకే గోల్డ్ చైన్ అండి. ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వకుండా మీ ఏరాలోకి వచ్చేసరికి నాకు గోల్డ్ చైన్ అండి. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్. ఏదనుకున్నా డిలే అవుతూ ఉండేదండి. తీసుకుంటాను, మా అబ్బాయి తీసుకుంటాను, మా నాన్నగారు అయినా మా హస్బెండ్ అయినా. నేను ముందు మా అబ్బాయి తీసుకెళ్ళండి కొనడానికి, అవ్వలేదండి. మీ క్లాస్ కి నేను మనీ పే చేశాను, మీ క్లాస్ విన్నాను, మీ ఆడలోకి వచ్చేసరికి నాకు వెంటనే వచ్చిందండి. లుక్ ఎట్ దట్. మళ్ళీ ఇయరింగ్స్ తీసుకున్నాడండి మా అబ్బాయి, నేను అడగకుండా. మోడల్ నాకు నచ్చిందంటే తీసుకున్నాడండి, చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ పెద్ద ప్లాన్ చేసాడండి, ఇంకా మీకు చెప్తాను నేను. రైట్ అండి. ఏదైనా మీరు పుల్ చేసేస్తున్నారు ఇప్పుడు మీరు. మా అమ్మాయిని ఎప్పటి నుంచో జాయిన్ అవ్వమంటున్నాండి క్లాస్ లో. తన థైరాయిడ్ అది ఉంది, కొంచెం సఫర్ అవుతున్నారు. ఇప్పుడు జాయిన్ అయిందండి తను. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. 1 వీక్ నుండి కూడా ఇంకా అద్భుతాలండి. ఆవిడ క్రియేషన్ ఏం రాసుకుంటుంది అయిపోతుందంటుంది. మనీ క్లాస్ లో జాయిన్ అయింది తను ఉంది. వావ్, అమేజింగ్, సో బ్యూటిఫుల్. మా అబ్బాయి కూడా చాలా ఆఫర్స్, జాబ్ లో ఇంకా హై ఆఫర్స్ చాలా వస్తున్నాయండి. అవన్నీ వచ్చాక నేను షేర్ చేసుకుంటాను. 21 days లో అయిపోతాయి అన్ని కూడా. ఎందుకు అవ్వండి, ఇక్కడ సుశీల గారు అండి అక్కడ. మా కోడలు కూడా అయ్యో మ్యూట్ అయ్యారు. యా ఇవన్నీ కూడా అవుతాయని నాకు ఈ 21 రోజుల్లో షేర్ చేసేసుకుంటాను. మంచి మెరాకిల్స్ అన్ని కూడా. లవ్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్లీ, ఎంత బ్యూటిఫుల్ చైల్డ్, బ్యూటిఫుల్. యశోద గారు ఏంటి మీ క్వశ్చనా? మ్యామ్, క్వశ్చనా? ఒక చిన్న పిల్లోడు హ్యాండ్ రైస్ చేశారు. ఎక్కడ నాన్న? ఇక్కడ ఇక్కడే మ్యామ్.
ఇక్కడ మన ఈ బాబు కదా, మనవాడు కదా. ఎస్ 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 ఒక్క నిమిషం అండి, బాబుని తీసుకొని ఒక్క నిమిషం. ఎస్ నాన్న చెప్పు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. Yes, నాన్న చెప్పు. మ్యామ్ కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి నాకు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. యు ఆర్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద నేను లాస్ట్ 6 months నుంచి నాకు ఇష్టమైన ఫుడ్ ఒకటి తినా, అంటే ప్రాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే. తినాలి అనుకుంటే ఎప్పుడైతే ఈ క్లాస్ లో జాయిన్ అయ్యానో, ఓరియంటేషన్ డే ఫస్ట్ రోజు అనుకోకుండా మా ఫాదర్ తెచ్చారు మ్యామ్. వావ్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, వెరీ గుడ్. yes. ఇంకొకటి వచ్చేసి నేను ఆన్లైన్ లో ఒక ఐటమ్, అంటే ఒక 5 ప్యాకెట్స్ వచ్చి ఒక బండిల్ మ్యామ్. అది ఓకే ఓకే. నువ్వు అది ఆర్డర్ చేస్తే అది నాకు వచ్చేసి కరెక్ట్ గా డే ఫస్ట్ క్లాస్, అదే ఫస్ట్ రోజు ఓరియంటేషన్ కాకుండా క్లాసెస్ ఉన్నాయి కదా మ్యామ్. ఫస్ట్ డే రోజు నాకు అవి 3 ప్యాకెట్స్ వచ్చినాయి, అంటే టోటల్ 15 వచ్చినాయి. వావ్, లుక్ ఎట్ దట్. ఇంకొకటి ఏంటంటే నాకు కాల్ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయింది. మొన్న పోతున్నాను హోపోరోపోనాక, అంటే ఏ సపోర్ట్ లేకుండా కొంచెం నేనే నడవగలుగుతున్నాను మ్యామ్. Congratulations. Very. I'm Namaste, madam. I'm sorry. Please forgive me. Thank you. beautiful. Power ఈ క్షణం. Now power is Ekshadam. Yes. మేడం, ఇది నేను మీకు మొన్ననే చెప్పాలనుకున్నాను మేడం. అందరికి ఛాన్స్ కావాలి కదా. నేను 5 minutes అయిపోయింది ఆల్రెడీ ఆ రోజు మాట్లాడి, Right. అందుకనే చెప్పలేదు. చెప్పండి. నిన్న చెప్పాలనుకున్నాను మేడం. నిన్న నాకు అర్థమైంది మీది. పాపం మాట్లాడుతూనే ఉన్నారు, నీళ్ళు తాగుతూ ఉన్నారు, అంత ఆన్సర్ చెప్తున్నారు. నిన్న ఇంకా నేను అడగలేకపోయినాను మేడం మిమ్మల్ని చూసి. మేడం, ఫస్ట్ దసరా అప్పుడు మేడం వీడియోలు చూస్తుంటే మీది వచ్చినాయి మేడం కొన్ని. నేను చూస్తూనే ఉన్నాను. నేను దేన్ని నమ్మను మేడం యూట్యూబ్ లో అసలు. ఎందుకో మీకు కనెక్ట్ అయినాను మేడం నేను. Sweet of you. Whole family Correct. అయిందని చెప్పండి, మీరు ఒక్కరే కాదుగా. మేడం మేడం వెతుకుతున్నాం మేడం మీది లింక్. నాకు ఏమి అంత నాలెడ్జ్ లేదు మేడం దీని గురించి. ఆ మొబైల్ తర్వాత ఈ లింక్ అవి నాకు అంత నాలెడ్జ్ లేదు. పాపలు ఇద్దరు పండుగకి వచ్చినారు మేడం. వీళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసేదే రేర్ మేడం. దసరా పండుగకి అందరు కలుసుకున్నాము. నాన్న నాకేమో ఇది క్లాస్ పైన ఇంట్రెస్ట్ ఉందిమా, నాకు జాయిన్ చేపియండి అని అడిగినాను మేడం. అడిగితే వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, మీ లింక్ దొరకటం లేదు, నంబర్ దొరకటం లేదు, ఏమీ లేదు మేడం. తర్వాత 2 రోజులు బాగా ఇద్దరు కూర్చుని ఇచ్చేస్తానే ఉన్నారు మేడం. యూట్యూబ్ లో వచ్చింది ఫ్రీ సెక్షన్ అనేసి చెప్పి మీది అప్పుడు వచ్చింది మేడం. అప్పుడు చెక్ చేస్తే సరే అమ్మా దొరికిందమ్మా, ఎలాగైనా జాయిన్ అవుతారని చెప్పి నాకు ఫ్రీ సెషన్ కి ఇచ్చేస్తారు మేడం. తర్వాత మీరు అప్పుడే హైదరాబాద్ కి వస్తున్నారు మేడం. జూమ్ మీటింగ్ ఇది ఇచ్చినారు, రికార్డింగ్. పాప అది పర్లేదమ్మా నేను తీసుకుంటాను, ఫస్ట్ అదే అయినా సరే తీసుకుంటాను అనేది తీసుకునేది మేడం తను. నాకు ఆ టైంలో కొంచెము పిసిఓడి ఛాలెంజ్ మేడం. నేను ఆ వర్డ్ వాడకూడదు అంటారు కదా మీరు, అందుకే ఛాలెంజ్ అని వాడుతున్నాను. నాకు నిజంగా చాలా బాధేసింది మేడం. దీని గురించి ఎట్లా అడగాలో ఏమీ తెలీదు. కానీ అక్కడికి వెళ్తా ఉన్నాను మేడం, ట్రీట్మెంట్ కి చెప్తానే ఉన్నారు 50% అయింది, 70% అయింది, మళ్ళా మొదటికే వచ్చింది అని చెప్తానే ఉన్నారు మేడం. అసలు నాకు ఏమో డౌట్ వచ్చింది మేడం. ఒకసారి చేపించుకున్నాను, కొంచెమే ఉంది అన్నారు. తర్వాత నాకు ఇంకా మీ వీడియోలు చూస్తున్నాను మేడం, అంతే, ఏం లేదు అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ లాస్ట్ మంత్ లోన అనుకున్నాను మేడం. అనుకుని వీళ్ళు ఇట్లే చెప్తున్నారు, ఒకసారి స్కానింగ్ చేపించుకుందామని చెప్పి వెళ్ళి మేడం అక్కడ డాక్టర్ కి సిస్టర్ కి లోపల అడిగి పెట్టేటప్పుడు ఆ కంప్యూటర్ కి ఆ బెడ్ కి ఫుల్ మేడం అనుకున్నాను, నార్మల్ అని వచ్చింది మేడం. నాకు అసలు Congratulations. అంత మీదయా మేడం. అసలు ఏంటంటే మీరు క్లీన్ చేసేసుకున్నారు, మీ పాత డేటాని మీరు క్లీన్ చేసేసారు, అంతే. దట్స్ ఆల్. నాకు నిజంగా నాకు మిరాకల్స్ మేడం. అసలు ఆ రోజు అయితే అమ్మ వాళ్ళు అట్లా చెప్తున్నారు, నీకు ఇది ఛాలెంజ్ అంటున్నావు కదా, నీకు అయింది, పని అయింది మేడం నుంచి, అట్లా ఇట్లా అని మా పిల్లలు మాట్లాడుకున్నాం మేడం.
తర్వాత మీ క్లాస్ జాయిన్ అయిన 2 రోజులకే నాకు 20,000 వచ్చింది మేడం. అసలు ఎందుకు రాదండి. ఏమీ చేసుకోలేదు మేడం. ఈ రోజు పొద్దున కొంచెం లెఫ్ట్ నీ కొంచెం నొప్పి అయితే ఉంది మేడం. అందుకే మీరు స్నానంకి వెళ్ళేటప్పుడు అనుకోండి అన్నారు మేడం. డిఐసిసి నేను అన్నాను మేడం, ఏ కాలు నాకు నేను కమెంట్ చేస్తున్నాను అని చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఏమీ లేదు మేడం. ఇప్పుడు బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బాడీ మేడం. పార్ట్ అన్నిటిని మీరు కమాండ్ చేసేయండి. మీరు డిఐసిసి ప్రతి దానికి వాడుకోండి. ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. రోజుకు 100 సార్లైనా చెప్పొచ్చు. బట్ స్నానం చేసేప్పుడు వాటప్పుడు ఓ మై గాడ్ గ్రేట్ అండి. అమేజింగ్. అదే ఇది కూడా అనుకుంటున్నాను మేడం. డిఐసిసి నేను నా పిల్లల సక్సెస్ చూడాలనుకుంటున్నాను. నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకున్నారు. నేను చూడాలనుకున్నాను అంతే. అదే మేడం. తర్వాత కొంచెం నాకు థైరాయిడ్ అది కొంచెం మాట్లాడాలంటే వాయిస్ అంతా ఇదైపోయింది మేడం. మీరు చెప్తున్నారు కదా మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అంతే. చేసుకున్నాను మేడం. పర్లేదు మేడం. మీరు మీ పెద్ద పాప ఎలాగో దీంట్లో ఉంది కదా, చక్రాస్లో ఉంది కదా, తన మెడిటేషన్స్ మీరు కూడా చేయండి. మీరు చెయ్యండి కంపల్సరీ. చాలా బాగుంటాయి. అంటే నేను చేస్తున్నాను కదా, రూట్ చక్ర దగ్గర నుంచి థ్రోట్ చక్రకు వస్తే అది తీసుకుని బాగా బాగా మొత్తం గ్లాండ్ అదే లో మేడం. మొత్తం తీసేస్తుంది. నాకు ఇది కూడా క్లియర్ అయిపోయింది మేడం ఆల్రెడీ. అది ఒకటి క్లియర్ అయిపోయింది మేడం. ఉంటే ఇంకేం అక్కర్లేదు అసలు. అదే మేడం. మాత్ర వెరీ గుడ్. హాయ్ మ్యామ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మేడం నిన్న మీరు సాల్ట్ టెక్నిక్ చెప్పారు కదా మేడం, ఫోన్ కవర్ లో వెనకాల వేయాలని. సూన్ ఆఫ్టర్ ద క్లాస్ ఐ జస్ట్ పర్ఫార్మ్ దట్. ఈ రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్ 11 o'clock కి ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై స్కాలర్షిప్. అలాగే శాంక్షన్. సీరియస్లీ మేడం, ఎంత అసలు ఇట్ వాస్ అన్బిలీవబుల్. లైక్ నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు మేడం. దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ టైం. ఎవ్రీథింగ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఫోన్లో ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఫోన్ మంచి కాల్స్ రిసీవ్ చేసుకోదు. దీనికి ఏ కాల్స్ వస్తే దీంట్లో ఉండే నెగిటివ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈవెన్ ద కాల్ విచ్ హాస్ కమ్ యాజ్ అ స్కాలర్షిప్ అది కూడా రావాలంటే దీని దగ్గర ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు ఫోన్లో. దేర్ ఈస్ సక్సెస్ కానీ విచ్ ఈస్ స్టాపింగ్ ద ఫోన్. సో అక్కడ మేడం ఇప్పుడు అది అయిపోయింది కదా మేడం, ఆ సాల్ట్ ని ఏం చేయాలి మ్యామ్ దాంట్లో ఉండేది? వాటర్లో కలిపేసి ఫేస్ కి రాసేసుకుంటే వేర్ ఎవర్ యు గో ఎవ్రీబడి విల్ అట్రాక్ట్. ఓ మై గాడ్ లుక్ ఎట్ దట్, షీ ఇస్ అమేజింగ్. మొన్న పాప మాట్లాడింది కదా మేడం, పెద్ద పాప. తనైతే అయ్యో నాకు మాట్లాడారు ఈ రోజు మేడం. మాట్లాడారు. వెరీ హ్యాపీ మ్యామ్, వెరీ హ్యాపీ. ఆల్రెడీ అయిపోయింది మేడం. ఇది అయింది. విజువల్ బర్డ్, తనకి విజన్ బర్డ్ చెప్పాను. చాలా బాగుంది తనకి. ఏదో ఎప్పుడో వినిందంట మేడం మీరు చెప్పినప్పుడు ఎవరికో. అది ఆల్రెడీ తను చేసేసుకుని చూపించింది మేడం. ఓ మై గాడ్, షీ హాస్ క్రియేటెడ్ దట్ నేమ్ బోర్డ్. ఎంత బాగా చేసుకుంది. అదే మీ బ్లెస్సింగ్స్ ఒకటి కావాలి మేడం తనకి. అసలు మీకేంటండి ఇక్కడ మమ్మీ డాడీ, మమ్మీ పిల్లలు ఇద్దరు ఎంత పవర్ఫుల్, అద్భుతంగా అన్ని రిజల్ట్స్. ఇంకా రిజల్ట్స్ తప్ప ఇంకోటి లేదు. క్రియేట్ ఓన్లీ హై వైబ్రేషన్ థాట్. ఎనీ నెగిటివ్ థాట్ వచ్చినా రాసేసి కాల్చేయడం. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఇట్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ యువర్ ఓరా. అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అయిపోయింది. యాక్చువల్లీ స్మృతి గారు ఇందాక కాల్ చేశారు అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ బ్యాక్. పెండులం వచ్చింది, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. మేడం తో షేర్ చేయాలి అని అడిగారు అని చెప్పారు. సో అందుకోసం ఇప్పుడు షేర్ చేస్తున్నా. లవ్ యూ. ఎస్ అండి. స్విచ్ అప్ అయింది మేడం, అందుకోసమని. బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇప్పుడు, ఇంకా చక్కగా క్లియర్ కనిపిస్తున్నారు. చెప్పండి. ఎస్ మేడం, నా హెల్త్ కోసం నేను ఛాలెంజ్ ఉందని చెప్పినా కదా మేడం. నాకు ఎక్కడికి పోయినా సర్జరీ అని చెప్పిండ్రు హైదరాబాద్ పోయినప్పుడు. కాకపోతే ఇవాళ 19th కదా, పోయిన 19th కు అప్పటికి మీ క్లాసులు చూస్తున్నా. నాకు కిరణ్ మయ్య అని నాకు హైదరాబాద్ నుండి నీకు లింక్ పంపించింది. ఇన్నర్ చైల్డ్ తో చెప్తారు చూడ, అది పంపించింది. అది చూసిన తర్వాత నాకు బాగా ఎట్లా నాకు ఎప్పుడు సెషన్ అవుతుందా అని ఆమెకు కాల్ చేస్తా ఉన్నా. ఫ్రీ క్లాస్ అయితే చెప్తా అన్నది. మీ నెంబర్ తీసేసుకొని మా మన్మరాలు పిక్ చేసింది. ఆల్రెడీ నాకు మెసేజ్లు వస్తున్నాయి.
అప్పటికి ఆ రోజు నుంచి నేను మీరు ఫాలో అవడం పెట్టిన మేడం యూట్యూబ్ లో మొత్తం. అయితే ఈ రోజు 19 కదా, పోయిన 19th నేను హాస్పిటల్కి పోయినా. నాకు భయం అవుతుంది అక్కడ వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చేసి కరీంనగర్లో చూపించుకుంటాను. అక్కడికి వెళ్ళిన పొద్దున 11కి పోతే 5:36 అవుతుంది, ఇంకా లైన్ రావట్లేదు. బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాను, కూర్చోవడం కూడా కష్టమే. కాకపోతే ఇక అక్కడ 6:30కి నన్ను లోపలికి పిలిచిండు మేడం డాక్టర్స్. 6 మెంబర్ని పిలిచిండ్రు. పిలిచిన తర్వాత నీకు కాసేపు టైం ఉంటుందమ్మా, ఇక్కడ బెడ్ మీద పడుకో అన్నాడు. కూర్చోమన్నాడు. కూర్చోమంటే నాకు ఓపిక లేస్తానే పడుకుంటా అని పడుకున్నా. పడుకున్న తర్వాత మేడం ఒక టైల్స్ అంత ఉంటుంది మేడం, యూనివర్సల్ లెక్క నాకు మొత్తం వైట్ లైట్ అన్నట్టు అది. ఆ లైట్ల నుంచి ఏంటి అంటే నా మైండ్ లో మొత్తం ఓన్లీ ఓపెన్ చేసుకుంటుంది. ఇక నేను దాదాపు 20 నిమిషాలు ఉన్నా మేడం. 20 నిమిషాలు నేను అదే చేసుకున్నా డాక్టర్ లోపలికి వెళ్ళినాక. అబ్బు నాకైతే మెరాకిల్ మేడం. తను చూసిన తర్వాత నేనైతే నాకు గుండెల నుంచి చెప్పగలుగుతా మేడం. అది చూసిన తర్వాత ఏమన్నాడంటే చేసుకోవాలి, సర్జరీ చేసుకోవాలి, కాకపోతే బట్ 1, 2, 3 years అయినా నీకు ఏం కాదు అని చెప్పింది మేడం. నాకైతే ఎంత హ్యాపీనెస్ గా మా బాబు కథం లేదు. ఇక్కడ హైదరాబాద్ చెప్పినాక జాయిన్ గా ఇన్సూరెన్స్ కడతా, ఇక్కడ చేస్తా. అదేంటంటే మనకి ఓపెన్ సర్జరీ కాకుండా స్క్రూలు ఇట్లా లాప్రోస్కోపీ ఓపెన్ చేస్తా అన్నారు మేడం. అట్లా దానికి డబ్బులు కడతా. ఏం లేని అవన్నీ చెవులేనా, నాకు 3 months టైం ఇవ్వు నాన్న అని చెప్పి ఇక్కడ హాస్పిటల్ తీసుకోండి మేడం. నాకైతే మెరాకిల్ మేడం. అక్కడ చూసినాక ఆ ఓపెన్ కూర్చున్నంత సేపు 6 గంటలు కూర్చుంటే మేడం నేను అదే చేసుకున్నా, కూర్చున్నా. కానీ ఓపెన్ చేసుకున్న అసలు నొప్పి అనిపించలేదు నాకు. మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడా 20 minutes నేను అదే యూనివర్స్ అనుకున్నా మేడం. వైట్ కనబడుతుంది, నాకు ఏది లేదు, నాకు యూనివర్స్ అదే. ఇక యూనివర్స్ మొత్తం చెప్పేసుకున్నా ఇక నా బాధ అంతా. నాకైతే మెరాకిల్ మేడం. అయితే ఆయన 6 months మెడిసిన్ వాడమన్నాడు. నేను ఇవాళ కరెక్ట్ 1 రోజులు అవుతుంది మేడం. 1 రోజుల నుంచి మీ ఫ్రీ క్లాస్ అటెండ్ అయిన నుంచి ఆ రోజు చెప్పిన కదా మేడం, రిజల్ట్ కూడా 3 hours నేను 3 months అయితే కూర్చోకాను. 3 months కూర్చున్నా, తెల్లారి 3 months కూర్చున్నా. ఇప్పుడు మళ్ళీ మీరు ఇల్లంతా క్లీనింగ్ పెట్టిండ్రు కదా మేడం, నేనైతే చాలా అంటే చెప్పండి. చిన్నమ్మాయి అంటుంది, మమ్మీ నువ్వు హెల్త్ కోసం ఓపెన్ చేసుడు కాదు, మళ్ళీ నువ్వు పని ఎక్కువ చేసుకుని ఎక్కడ రిజల్ట్ తక్కువ తెచ్చుకుంటావు అని అంటుంది. అంటే నేను అట్లా చేస్తున్నా అంటే నమ్మలే. వచ్చేసింది మొన్న 19th రోజు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది మేడం నాని అంటే వచ్చేసింది. 3 days నుంచి నాన్నైతే చూసి ఆమె పోయేటప్పుడు అయితే నేను అసలు లేవలేని పరిస్థితి మేడం. సంక్రాంతికి వచ్చి వెళ్ళేటప్పుడు అసలు లేవలేని పరిస్థితి. కానీ నాకైతే మెరాకిల్ మేడం. ఆమె పిల్లలు కూడా మెచ్చుకుంటే మనకి ఇది కాదు, కింద కూర్చోక మమ్మీ అంటుంది. లేదు కూర్చుంటేనే బాగుంటుంది, మర్చిపోవాలి అంతే. ప్రతి దానికి మీరు అది చెప్పినా కొద్ది ఏడో నొప్పి ఉంటే దాన్ని చేసుకో, మీరు దీన్ని చేసుకున్నారు కదా మేడం, నేను దీన్ని చేసుకున్నా. ఇక నా బ్యాక్ పెయిన్ చేసుకున్నా. ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ మొత్తం ఫుల్ఫిల్ కావాలి. అదే దానికోసం మేడం నాకైతే ఎగ్జైట్మెంట్ లో జ్యోతి గారు DICC అది గుర్తుపెట్టుకోండి అంతే. అదే DICC అది చేస్తున్నా, ఫాలో అవుతున్నా. అంతకు ముందు కూడా నేను చేసేదాన్ని మేడం. ఏంటంటే థ్యాంక్ యూ గాడ్, నా కళ్ళకు చెవులకు ముక్కు అవన్నీ దాదాపు నేను మ్యాజిక్ బుక్ అన్నారు కదా మేడం, నేను మ్యాజిక్ బుక్ చూపించిన, మీరు చూసిండ్రా లేదా, నేను చూపించిన. ఆ బుక్ నేను చదివినా కాబట్టి మొత్తం వాటికి వేసుకుంటా ప్రతి రోజు లేవంగానే. కాకపోతే ఇప్పుడు నిన్న మీరు ఇంకా స్పెషల్ గా చెప్తారు కదా, ఇంకా బాగా చేసుకున్నా. నిన్న మేడం ఇంకొక మెరాకిల్ నాకు. నేను శివరాత్రికి ఎప్పుడు వేములవాడకి వెళ్ళేదాన్ని, ఈసారి పోలేను ఎందుకంటే కొంచెం మా బాబుతో వస్తానా అని అంటే వద్దు జర్నీ చేయొద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. మా అమ్మాయిని నచ్చింది కదా, ఆమె శివరాత్రికి నడిచి వెళ్ళలేదు మేడం 15 kilometers. అట్లాంటి ఈసారి రాలేదు, ఇప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత నిన్న పోదామన్నా. ఆమె సండే రోజు నేను ఒక్కదాన్ని పోతా అంటే అబ్బా ప్లీజ్ నేను కూడా వస్తారా అన్నది. అంటే ఆ రోజు ఏం మీరు అంటారు కదా మేడం, ఏదైనా పోస్ట్ పోను డెలివరీ టైం ఇచ్చినా కూడా డాక్టర్ వల్ల కూడా మళ్ళీ ఏ రోజు పుడతా అంటాడు ఆ రోజు పుడతారని చెప్తారు కదా మేడం. అదే గుర్తు. సండే రోజు పోతా అన్నది. మన్మరాన్లు వచ్చిన లేట్ గా లేచి 10 అయిందని పోలే. నిన్న వెళ్ళినా మేడం, ఎట్లా అబ్బా ప్లీజ్ ఏం కాదు నేనేం నీకు లైన్ బాగుంటే బయట కూర్చుంటా అని చెప్పిన. గతం పోయినాం మేడం, వేములవాడకు వెళ్ళేసి 7కు గుడిలోకి వెళ్ళి బాగా జనాలు ఉన్నారు మేడం. అయితే స్పెషల్ టికెట్ తీసుకున్నాం, దానికి కూడా 3 hours పట్టింది మేడం. 7కి స్టార్ట్ అయితే 10కు బయటకు వచ్చిన మేడం దర్శనం చేసుకొని. అన్ని గంటలు నేను నడిచి వెళ్ళినా మేడం. మొత్తం ఎక్కడం దిగడం మీదకి నాకైతే చాలా అంటే చాలా మెరాకిల్ మేడం. ఏంటంటే మన లోపల నేను అది లేదు తీసేసింది కదా, దాన్ని మొత్తం మర్చిపోయినా. తీసి భూమాతకి ఇచ్చేయమన్నారు కదా, ఇచ్చేసిన మేడం. ఇంకొకటి ఎట్లా అండి, ఇంకొక గుడ్ న్యూస్ కూడా నేను అన్ని చెప్పాలనుకుంటాను మేడం. అయితే నేను ఇంట్లోనే ఉంటున్నా కదా మేడం, బయటకు వెళ్తలేను కదా.
అదేంటే మీ చెట్టును కగిలించుకోమంటారు కదా, ఇంటి పక్కల ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరేమనుకుంటారో తెలియదు. ఏంటంటే చిన్న చిన్న చెట్లను మీరు ఎండిపోతాయి అన్నారు కదా, అట్లా డౌట్ వచ్చి ఎట్లా 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 అనుకున్నా మేడం. నిన్న మిరాకిల్ అంటే అక్కడ పెద్ద చెట్టు దొరికింది మేడం. అమ్మో ఎంత చెప్పుకున్నాడు ఇక. అంతే. అట్లా మళ్ళీ ఈ రోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి మా ఊర్లోనే చాలా పెద్ద జాతర అయింది. అప్పుడు ఇక ఒకటే రోజు పోయొచ్చినా కానీ నాకు అమ్మో అనిపించింది, పోలేను. అవున 45 days కు మస్తు మళ్ళీ హోమాలు కాల్చిర్రు, పోలేను. ఇక ఇవాళ మళ్ళీ అమ్మాయితోని ఇవాళ వెళ్ళిన, అక్కడ కూడా ఉన్నన్ని మస్తు చెట్లను పట్టుకున్నా మేడం. ఎందుకంటే చాయిస్ ఇక అంతే, మళ్ళీ బయట పోలేను కదా, వీళ్ళు పోనీయరు కదా. ఈరోజు మీ ఎనర్జీ చూస్తే తెలుస్తుంది మీరు ఎన్ని చెట్లను కౌగిలించుకొచ్చారు. మళ్ళీ మొత్తం గ్రీనరీకి మీరు గ్రీనరీ మొత్తం గ్రీనరీ మేడం. అంటే పంట పొలాలు అలా గుట్ట మీదకి ఎక్కి అక్కడ నుంచి మొత్తం ఆ కిందికి దిగి అక్కడ ఉండి నేను మొత్తం మా అమ్మాయితోని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మొత్తం ఫోటో తీయమన్నా మేడం. బ్యూటిఫుల్. నాకైతే ఎంత అంటే ఎంత రోజు చెప్పాలనుకున్నా, కానీ అందరు కనెక్ట్ కావాలంటే కాదు కదా. ఇక్కడ ఇది లక్ ఇది ఉంటుంది కదా మేడం వచ్చేది. మీరు ఇవాళ హై నాకైతే మీ లక్ ఇది అంతే. బ్యూటిఫుల్ అండి, అమేజింగ్. మరి ఇంకా ఇవాళ 7th డేనే, ఇంకా ఎంత ఉందో.